వ్యూవర్స్, ఈరోజు మనం కొన్ని ప్రభుత్వ సంస్థల ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఎన్సిసిఎస్ నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్లో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మొత్తం ఖాళీలు 17. దాంట్లో ల్యాబొరేటరీ ఇన్ఛార్జ్ 1 ఖాళీ, అలాగే ప్రాసెస్ కన్సల్టెంట్ 1, జూనియర్ సైంటిస్ట్ 2, వెటర్నరీ పాథాలజిస్ట్ 1, టెక్నికల్ ఆఫీసర్ 2, క్యూసీ క్యూఏ ఆఫీసర్ 1, క్యూసీ ఆర్ క్యూఏ అసిస్టెంట్ 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2, ఆఫీస్ అసిస్టెంట్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 2, హెల్పర్ 2. ఇలాగా మొత్తం ఖాళీలు 17. ఈ వెబ్సైట్ అనేది www.nccs.res.in అనే వెబ్సైట్ని మీరు సంప్రదించవచ్చు. ఈ పోస్టులకి ఏమేమి అర్హతలు ఉండాలంటే 10వ తరగతి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, బీ ఫార్మసీ, ఎంఎస్సి, అలాగే ఎంవిఎస్సి, పిహెచ్డి, ఎండి ఉత్తీర్ణత సంబంధిత పని అనుభవం ఉండాలి. వివిధ టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. అలాగే ఎంపిక విధానం ఏంటంటే షార్ట్ లిస్టింగ్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే ఈ యొక్క మెయిల్ అడ్రస్కి మన రెజ్యూమ్ని పోస్ట్ చేయాలి. ఈ మెయిల్ అడ్రస్ అనేది pmconline@nccs.res.in. మళ్ళీ చెప్తాను, pmconline@nccs.res.in. దీన్ని మీరు ఈ మెయిల్ అడ్రస్కి మన రెజ్యూమ్ని ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే సెండ్ చేయాలి. అలాగే ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అలాగే దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ April 1, 2021. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థ BECIL. దీంట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇది న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. దీంట్లో కాంట్రాక్ట్ బేస్ మీద పోస్టులు ఒప్పంద ప్రాతిపదిక మీద ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ BECIL దరఖాస్తులు కోరుతుంది. అలాగే మొత్తం ఖాళీలు 56. దీంట్లో పర్సనల్ అసిస్టెంట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 3, ఆపరేషన్ థియేటర్ నర్సు 3, స్టాఫ్ నర్సు 11, మ్యూజియం కీపర్ 1, మిడ్వైఫ్ 4, పంచకర్మ టెక్నీషియన్ 19, లిఫ్ట్ ఆపరేటర్ 4, లాండ్రీ సూపర్వైజర్ 1, CNSD అటెండెంట్ 1, వార్డ్ అటెండెంట్ 2, వర్కర్స్ 2, అలాగే గ్యాస్ మ్యాన్ఫోల్డ్ టెక్నీషియన్ 4. ఇలాగ మొత్తం 56 పోస్టులు మనకు కలవు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్. అలాగే విద్యార్హతలు పోస్టును అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత ట్రేడుల్లో ITI, డిప్లొమా, BSc, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి. వయసు వర్కర్స్ పోస్టులకు 32 ఏళ్ళు అలాగే మిగతా పోస్టులు 30 ఏళ్ళు మించకూడదు. మీకు ఈ యొక్క ఏమైనా పూర్తి ఇంకా సమాచారం కావాలంటే www.becil.com అనే వెబ్సైట్ మీరు సంప్రదించవచ్చు. అలాగే ఎంపిక విధానము టెస్టు లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ మరోసారి www.becil.com సంప్రదించండి. చివరి తేదీ అనేది 29 మార్చ్ 2021. ఇది పూర్తిగా ఆన్లైన్లోనే మీకు దరఖాస్తు చేసుకోవాలి.
నెక్స్ట్ మరొక సంస్థ NPLINDIA ఇండి. సో CSIR NPLలో ప్రాజెక్ట్ స్టాఫ్. ఈ యొక్క న్యూఢిల్లీలోని CSIR నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్లో కొన్ని ఉద్యోగాలను తెలుపుతుంది. దాంట్లో మొత్తం ఖాళీలు 14, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు 4 ఉన్నాయి. దీంట్లో విద్యార్హతలు 55% మార్కులతో ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులో BSc MSc ఉత్తీర్ణత సంబంధిత నైపుణ్యాలు ఉండాలి. జీతభత్యాలు ఏమిటి ఉంటాయంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1కి నెలకు 20,000 ప్లస్, అలాగే HRA ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 నెలకి 31,000 ప్లస్ HRA చెల్లిస్తారు. నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ 4 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో సైన్స్ సబ్జెక్ట్లో లేదా ఫిజిక్స్లో PhD ఉత్తీర్ణత, అలాగే పని ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే వయసు అనేది 31/3/2021 నాటికి 35 ఏళ్ళు మించకూడదు. జీతభత్యాలు నెలకి 47,000 ప్లస్ HRA చెల్లిస్తారు. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ JRF 6 ఖాళీలు ఉన్నాయి. కనీసం 55 మార్కులతో ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా తత్సమాన సబ్జెక్టులో MSc ME MTech PhD ఉత్తీర్ణత సంబంధిత నైపుణ్యాల్లో అనుభవం ఉండాలి. వాలిడ్ గేట్ లేదా నెట్ స్కోర్ ఉండాలి. వయసు అనేది 31/3/2021 నాటికి 28 ఏళ్ళు మించకూడదు. జీతభత్యాలు నెలకి 31,000 ప్లస్ HRA చెల్లిస్తారు. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగు, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అలాగే ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ ఆన్లైన్ 31/3/2021, దరఖాస్తు చివరి తేదీ ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది 31/3/2021 ఉంటుంది. అలాగే దరఖాస్తు చివరి తేదీ 23/3/2021. దరఖాస్తు విధానం అనేది ఈమెయిల్, పూర్తిగా ఈమెయిల్లోనూ చేయాలి. మన రెజ్యూమ్ అనేది దీనికి ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈమెయిల్ అడ్రస్ recruitment@NPILINDIA.org. మరోసారి చెప్తాను, ఈమెయిల్ అడ్రస్ అనేది NPIL ఈమెయిల్ అడ్రస్ recruitment@NPILINDIA.org. మరోసారి ఫైనల్గా చెప్తున్నాను, ఈమెయిల్ అడ్రస్ అనేది recruitment recruitment@NPLINDIA.org. ఈ అడ్రస్కి మనం ఈమెయిల్ చేయాల్సి వస్తుంది. అది ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ HAL హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. భారత ప్రభుత్వ రంగ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాల్సి కోరుతుంది. మొత్తం ఖాళీలు 100. దీంట్లో మేనేజ్మెంట్ ట్రైనీలు టెక్నికల్ 40, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్ దీనికి విద్యార్హతలు ఉండాలి. అలాగే డిజైన్ ట్రైనీ 60 పోస్టులు ఉన్న. దీంట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఏరోనాటికల్. దరఖాస్తు విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 17/3/2021. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 5th April 2021. గుర్తుంచుకోండి. తర్వాత వెబ్సైట్ అనేది www.HAL-India.co.in. ఈ వెబ్సైట్ మీరు సంప్రదించవచ్చు పూర్తి సమాచారం కొరకు. అలాగే ఆంధ్రప్రదేశ్ భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన జోధ్పూర్లోని ICFRE అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ AFRI కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం
ఖాళీలు అనేవి 18 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్లు 3, టెక్నీషియన్స్ 2, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ 4, ఫారెస్ట్ గార్డు 1, అలాగే ఎంటీఎస్ అనేవి 8 పోస్టులు ఉన్నాయి. అలాగే దీని వెబ్సైట్ అనేది www.afri.icfre.org. మీకు పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ మీరు సంప్రదించవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 23/3/2021. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 22 ఏప్రిల్ 2021 చివరి తేదీ. మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ప్రకాశం జిల్లాలో కలవు. దీంట్లో మొత్తం దివ్యాంగుల కోసం మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. దీనిలో జూనియర్ అకౌంటెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 8, జూనియర్ ఆడిటర్ 1, జూనియర్ స్టెనో 1, ల్యాబ్ టెక్నీషియన్ 1, ఎలక్ట్రీషియన్ 1, ఎంపీహెచ్ఏ 2, పబ్లిక్ హెల్త్ మిస్త్రీ 1, పబ్లిక్ హెల్త్ వర్కర్ 8, కుక్ 2, చౌకీదార్ 1, ఆఫీస్ సబార్డినేట్ 7, మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క వెబ్సైట్ అనేది మీరు www.prakasam.ap.gov.in సంప్రదించవచ్చు. మరోసారి చెప్తాను, వెబ్సైటు www.prakasam.ap.gov.in. ఈ యొక్క వెబ్సైట్ మీరు సంప్రదించవచ్చు. పూర్తిగా ఆన్లైన్లోనే మీరు దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు ఏముండాలంటే పోస్టును అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు అనేది 1 జూలై 2021 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే 52 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానము ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ 22 మార్చి 2021. అంటే కలెక్టర్ గారికి పూర్తిగా మీరు డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ ద్వారా మీ యొక్క రెజ్యూమ్ను పంపించాల్సి వస్తుంది. చివరిగా సాయిలో యంగ్ ప్రొఫెషనల్స్ కావాల్సి సాయి భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన పాటియాలాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింది పోస్టులు భర్తీకి కోరుతుంది. 1 వివరాలు. యంగ్ ప్రొఫెషనల్స్ మొత్తం ఖాళీలు 14. అర్హత ఏముండాలంటే యంగ్ ప్రొఫెషనల్స్ ప్రాజెక్ట్ అండ్ అడ్మిన్. అర్హత బీటెక్, బీబీఏ, ఎంబీఏ, 2 ఏళ్ళ పీజీడీఎం ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగే వయసు అనేది 35 ఏళ్ళు మించకూడదు. జీతభత్యాలు నెలకు 40,000 నుండి 60,000 మధ్య చెల్లిస్తారు. రెండు యంగ్ ప్రొఫెషనల్స్ అథ్లెట్ రిలేషన్ మేనేజర్, బీటెక్, ఎంబీఏ, 2 ఏళ్ళ పీజీడీఎం ఉత్తీర్ణత అయి ఉండాలి. వయసు అనేది 35 ఏళ్ళు మించకూడదు. జీతభత్య నెలకు 40,000 నుంచి 60,000 రూపాయల మధ్య చెల్లిస్తారు. 3 యంగ్ ప్రొఫెషనల్స్ లీగల్, బ్యాచిలర్ ఆఫ్ లా, ఎల్ఎల్బి ఉత్తీర్ణత అయి ఉండాలి. వయసు అనేది 35 ఏళ్ళు మించకూడదు. జీతభత్య 40,000 నుండి 60,000 మధ్య చెల్లిస్తారు. ఎంపిక విధానం అకాడమిక్ విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, స్పోర్ట్స్ సెక్టార్లో అనుభవం, ప్రభుత్వ అటానమస్ పిఎస్యుల్లో పని అనుభవం ఆధారంగా మార్కులు వెయిటేజీ కేటాయిస్తారు. దీని ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. తుది ఎంపిక ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానము ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ అనేది estTNIS@gmail.com. ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ సంపాదించాలి. మరోసారి చెప్తున్నా, estTNIS@gmail.com. అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి చివరి తేదీ 26 మార్చి 2021. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.